ఆనాడు యోసేపు తన చుట్టూ పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అసామాన్యమైన పరిశుద్ధతను కనపరిచాడు. దేవుడు ఎవరిని లేవనెత్తాడో తెలుసా ఆ దేశంలో? ఎవరిని ఆశీర్వదించాడో తెలుసా ఆ దేశంలో? ఎవరిని దేశానికే అన్నదానం చేసేవాడిగా చేశాడో తెలుసా అండి? దేశంలో అందరూ పాపంలో జీవిస్తుంటే ఒక్కడు మాత్రం పరిశుద్ధంగా జీవించాడు. దేశంలో అందరూ పాపం చేస్తున్నప్పుడు ఒక్కడు మాత్రం పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడినే దేవుడు చూశాడు. ఆ ఒక్కడినే దేశం అంతటికి ఆశీర్వాదంగా మార్చాడు. ఈ సహోదరులు, నిన్ను దేవుడు ఇంటికే ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చాలి, నీ బంధువులకు ఆశీర్వాదంగా మార్చాలి, నీ జనాంగానికి ఆశీర్వాదంగా మార్చాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించడం వల్లే సాధ్యం. దేశంలో ఒక్కడు పరిశుద్ధంగా జీవిస్తే ఆ ఒక్కడిని దేశానికి ఆశీర్వాదంగా మార్చాడు. అడుగుతున్నా, పరిశుద్ధంగా జీవించడంలో ప్రతిఫలం ఉందంటారా? పరిశుద్ధంగా జీవించటం వల్ల ఆశీర్వాదం దాగి ఉందంటారా? అడుగుతున్నా, ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. పాపం చేయడం ఎవడికి సరదా కాదో చెప్పండి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కడికి పాపం చేయటం అంటే ఇష్టమే. కానీ శరీరాన్ని జయించగలిగిన వాడు ఒక్కడే. వాడెవడో తెలుసా? ఆత్మీయుడు, అనగా దేవుని ఆత్మ కలిగిన వాడు మాత్రమే పాపాన్ని జయించగలుగుతాడు. వాడే తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆశీర్వాదంగా, ఆదర్శంగా దేవుడు తీరుస్తాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నా వల్ల 10 మంది దీవించబడాలి, నేను 10 మందికి ఆశీర్వాదంగాను ఆదర్శంగాను జీవించాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు చేయాల్సింది తెలుసా? అసామాన్యమైన పరిశుద్ధతను కనపరచు.